ఒకటి, నేను మా నాన్నని క్రిటిసైజ్ చేయలేదండి. పొలిటికల్ లీడర్గా కేసీఆర్ గారిని క్రిటిసైజ్ చేసిన, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారిని క్రిటిసైజ్ చేసిన తప్పితే మా నాన్న కేసీఆర్ని నేను తిట్టలేదు. మా నాన్న కేసీఆర్తో నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. నాన్నగా ఆయన లేకపోతే నాకు జన్మనే లేదు. నేను ఒక హిందూ మహిళగా రోజు పొద్దున్న లేస్తే పూజ మెడిటేషన్ చేసే మహిళగా చెప్పేటటువంటి ఫస్ట్ 5 పేర్లలో తల్లిదండ్రుల పేరు కూడా ఉంటుంది. తల్లిదండ్రులతో నాకు ఎటువంటి సమస్య లేదు. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారితో ఖచ్చితంగా నాకు ఐడియాలజికల్ విభేదాలు ఉన్నాయి. మొన్న విమర్శించిన, రేపు కూడా విమర్శిస్తా. తప్పు చేస్తే నేను తప్పు చేస్తే అట్లనే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా నన్ను విమర్శించవచ్చు. నేను వ్యక్తిగతంగా ఒక మాట కూడా అనలేదు. బీఆర్ఎస్ పార్టీ ఫస్ట్ వచ్చినటువంటి ప్రభుత్వంగా వారు కొన్ని పనులు చేసి ఉంటే తెలంగాణకు బాగుండేది. అంటే ఇప్పుడు పాయింట్ ఏంటంటే భారతీయ జనతా పార్టీకి వాస్తవానికి తెలంగాణలో స్పేస్ లేదండి. వాళ్ళు సామాజిక న్యాయానికి బద్ధ వ్యతిరేకులు, బద్ధ విరోధులు. 12 ఏళ్ళు వాళ్ళ ప్రభుత్వంలో ఉంటే ₹1 తీసుకురాలి తెలంగాణకు. ఎవరైతే విమర్శ చేసిన అరవింద్ మా కర్మగాలి, మా నిజామాబాద్ ఎంపీ, ఆయనకి నేను మళ్ళీ చెప్తున్నా, మీరు బుద్ధి తెచ్చుకోండి బ్రదర్. కొంచెం ఇప్పటికన్నా ₹2 పట్టుకురండి, మన రాష్ట్రానికి తీసుకురండి. మీ ప్రధానమంత్రి గారు పోయినసారి ఎన్నికలలో పాలమూరుకు వచ్చి పాలమూరు రంగారెడ్డికి నేను ప్రత్యేక హోదా, నేషనల్ స్టేటస్ ఇస్తా అని చెప్పి అది పట్టుకరండి జరా. ఇప్పుడు 10వ తారీఖు మోడీ గారు వస్తున్నట్టున్నారు కదా, మరి తీసుకొని వస్తారా పాలమూరు రంగారెడ్డి, లేకపోతే 2-3 లక్షల కోట్లు మూట తీసుకొని వస్తారా? అట్లా తీసుకురండి. నన్ను తిడితే ఏమొస్తుంది బీజేపీ వాళ్ళకు చెప్పు. నేను ప్రజల వద్దకు వెళ్ళి గెలవాలనుకుంటున్నాం. ఒకనాడు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు అనామకులు గెలిచారు. ఇంకొకనాడు కేసీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు అనామకులు గెలిచారు. ఎప్పుడైనా ఒక కొత్త రెవల్యూషన్ వచ్చినప్పుడు ప్రతి 25 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ రెవల్యూషన్ ఇప్పుడు మేము కరెక్ట్గా చరిత్రలో సరైనటువంటి మలుపులో నిలబడి ఉన్నాం. చరిత్ర సృష్టిస్తామనేటటువంటి విశ్వాసం మాకున్నది. థ్యాంక్ యూ. తెలంగాణ రక్షణ సేన అన్నది ఎన్నికల కమిషను మాకు ఇచ్చినటువంటి పేరు. ఆ లాయర్ గారితో మాట్లాడి వారి పర్మిషన్తోనే మేము కండువాలు కానీ పేర్లు కానీ అఫీషియల్గా వాడుకుంటూ ఉన్నాం. అయితే అంతకన్నా ముందు అనేక కుట్రలు జరిగినాయి. మేము అప్లై చేసిన పేర్లు కానీ ఇంకోటి కానీ రానియొద్దు అని అనేక కుట్రలు జరిగినాయి. కాబట్టి చాలా వ్యూహాత్మకంగా మేము అనేకమైన టాక్టిక్స్ పాల్గొంటూ వచ్చినాం. అనేకమైన టాక్టిక్స్ని చేసుకుంటూ వచ్చినాం. అట్లా రావడం ద్వారానే ఫైనల్గా మా అప్లికేషన్, మేము తెలంగాణ ప్రజా జాగృతితో పెట్టుకున్న అప్లికేషన్ ఏదైతుందో అది మంచిగా ముందుకెళ్ళడం జరిగింది. లేకపోతే అక్కడ కూడా అనేకమైన కుట్రలు జరిగినాయని తెలిసింది. కాబట్టి లాంచ్ రోజు ఆ టైం ముహూర్తం సెంటిమెంట్ కాబట్టి నేను ఆ టైంకి అనౌన్స్ చేసిన. పేరు మాత్రం వ్యూహాత్మకంగానే రకరకాలుగా చెప్తూ వచ్చినాం. బట్ అల్టిమేట్గా ఎన్నికల సంఘం నుండి మాకు వచ్చిన పేరు తెలంగాణ రక్షణ సేన. అంటే టీఆర్ఎస్ అనేది నిజంగా నాకే రాసి పెట్టున్నట్టుంది బ్రదర్. అది నేను 3rd చాయిస్ పెట్టిన, ఫస్ట్ చాయిస్ పెట్టలేదు, 2nd చాయిస్ పెట్టలేదు. 5 పేర్లు అడితే అందులో టీఆర్ఎస్ అనే పేరు వాళ్ళు వెతికి మరీ రక్షణ సేన ఇచ్చిండ్రు. కాబట్టి ఐఎమ్ హ్యాపీ. దేవుడు దయ ఉంది, దైవ నిర్ణయంగా నేను భావిస్తూ ఉన్నా. కాబట్టి తెలంగాణ రక్షణ సేన పేరుతోనే ప్రజల మధ్యలోకి వెళ్తాం, వారి ప్రేమను పొందగలుగుతామని కూడా నేను భావిస్తాను. ఆ పనులు చేయకపోవడం వల్ల ఏమైంది, ఒక కాన్సెప్ట్ ఉంటుంది సుధాకర్ రెడ్డి గారు, లాస్ట్ ఆపర్చునిటీ కాస్ట్ అంటారు దాన్ని. ఇఫ్ యూ లూజ్ అన్ ఆపర్చునిటీ, ఒక అవకాశాన్ని మీరు వదులుకుంటే దానివల్ల వచ్చే నష్టం. తెలంగాణలో తొట్టతొలి ప్రభుత్వంగా ఏర్పడ్డటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే కృష్ణా గోదావరి నదుల నీళ్లను కరెక్ట్గా వాడుకొనగలిగి ఉంటే మన రైతన్నలకు వారు అధికారంలో ఉన్న 10 సంవత్సరాలలో 2,50,000 కోట్ల రూపాయల సంపద డైరెక్ట్గా రైతులకు అందేది. కృష్ణా నీళ్ళు వచ్చి ఉంటే మన పొలాలకు, గోదావరి నీళ్ళు వచ్చి ఉంటే 1,21,000 కోట్లు కేవలం ఈ 2 ప్రాజెక్టులకు పెట్టిండ్రు. ఏది, కాళేశ్వరం, అట్లానే పాలమూరు రంగారెడ్డి. 1,21,000 పెట్టి 2 ప్రాజెక్టులు కడితే ఇచ్చింది నీళ్ళు ఎన్నిటికీ అంటే 1,00,000 ఎకరాలకు ఇచ్చారు. నేను దాన్ని క్రిటిసైజ్ చేసిన, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా ఖచ్చితంగా వారిని క్రిటిసైజ్ చేసిన, ఇవాళ చేసిన, రేపు కూడా చేస్తాను. ఎందుకంటే ఆ లాస్ట్ ఆపర్చునిటీ కాస్ట్ ఓన్లీ ఫర్ ఫార్మర్స్ ఈస్ 2.5 lakh crores. ఆ సంపద డైరెక్ట్గా మా రైతన్నల జేబులకు పోయేది, అది పోయింది. ఇంకొకటి లాస్ట్ ఆపర్చునిటీ కాస్ట్లో మొత్తం 2001 నుంచి 2014 దాకా తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు కొట్లాడినటువంటి యువకులకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వకుండా ఒక 10 సార్ల పేపర్ లీక్ అయ్యి అంత పెద్ద ఐటీ మినిస్టరు, అన్ని దేశాలకు పోయి స్పీచ్లు ఇచ్చే ఐటీ మినిస్టర్ కేటీఆర్ గారు ఉండంగా టీసీఎస్ లాంటి కంపెనీతో మాట్లాడుకొని ఫుల్ ప్రూఫ్గా మనం ఎగ్జామ్స్ పెట్టలేమా అండి? టోఫెల్ వేటటంతో మాట్లాడుకొని పెట్టలేమా? జిఆర్ఈ వేటటంతో మాట్లాడుకొని పెట్టలేమా? ఎట్లా ఫెయిల్ అవుతుంది? మన గ్రూప్ 1 ఎందుకు ఫెయిల్ అవుతుంది? 10th క్లాస్ పరీక్షల పేపర్ ఎందుకు లీక్ అవుతుంది? ఆ ఫెయిల్యూర్ వల్ల ఇప్పుడు ఏమైంది, ఇవాళ రేపు ఉన్న ఫాస్ట్ జనరేషన్లో ఎవ్రీ 7 years కొత్త జనరేషన్ వస్తుంది, 10 years లేదు ముందులాగా. అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఫస్ట్ 10 ఏళ్ళు, ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చిన 2.5 years చూసుకుంటే 2 generations ఉన్న పిల్లలు లాస్ అయినరు. మీ అందరికీ తెలుసు, ఒక్క గవర్నమెంట్ ఉద్యోగం కోసం 1,00,000 మంది రాస్తారు దానికి ఎగ్జామ్.
ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం 30 to 40 lakh పీపుల్ తెలంగాణ యువకులు ఎగ్జామ్ ప్రిపరేషన్లే ఉంటారు. మరి వాళ్ళందరిది లాస్ట్ ఆపర్చునిటీ కాస్ట్ కాదా? వాళ్ళ జీవితంలో వాళ్ళు కోల్పోయిన ఉద్యోగాలు, వాళ్ళు కోల్పోయిన అవకాశాలు, వాళ్ళ కుటుంబ సభ్యులు పడ్డ ఇబ్బందులు, ఆ లాస్ట్ ఆపర్చునిటీ కాస్ట్ అనేది ఖచ్చితంగా బీఆర్ఎస్ ఖాతాలోకే పోతుంది. కాబట్టి బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ గారిని నేను విమర్శించిన తప్పితే నేను మా ఫాదర్ కేసీఆర్ గారిని విమర్శించలేదు. పొలిటికల్ లీడర్ కేసీఆర్ గారిని విమర్శించినాను, రేపు కూడా విమర్శిస్తాను.